వాలంటీర్లు ఏ రకమైన అధికార అర్హత ఎట్లా ఉంటది వాళ్ళకి? పెద్ద పెద్ద అంటే దీనికి కులగణన చేయటానికి కొంత చదువు అంటే సైంటిఫిక్ ప్రాసెస్ తెలిసిన వాళ్ళయ్యుండాలి. అంతే తప్ప మీరు మీ కులం ఏంటి? మీ ఉపకులం ఏంటి? మీకెన్ని గేదెలున్నాయి? ఎన్ని ఆవులున్నాయి? ఎంత భూమి ఉంది? ఇవన్నీ తెలుసుకుంటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో కులాలను టార్గెట్ చేసి ఆ రకమైన కుల చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నారనేది మనందరికీ అర్థమయ్యే అంశం. కుల చిచ్చు రేపడం అంటే ఇప్పుడు అనుకుంటున్నాం కదా, ఈ కులం ఇంత శాతం ఉంది, ఈ కులం ఇంత శాతం ఉంది అని అనుకుంటున్నాం కదా. ఈ కులాల శాతాలను తారుమారు చేసి గతంలో కేసీఆర్ కూడా అలాంటి ప్రయత్నం చేశారు. అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఈ కులాలను తారుమారు చేసి ఎవరికి ఎన్ని ఏమున్నాయి, గేదెలు ఉన్నాయా, ఆవులు ఉన్నాయా, ఏంది కథ, ఇవన్నీ కనుక్కొని దానికి అనుగుణంగా వాళ్ళకి డబ్బు పంపిణీ కావచ్చు, ఆ కులానికి సంబంధించిన అంశాలు కావచ్చు ప్రస్తావించి ఎన్నికల్లో లబ్ధి పొందే ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు.